ఉన్నతాశయాలతో ఏర్పడిన అన్నాడీఎంకే తమ కళ్ల ముందే శశికళ కుటుంబాస్తిగా మారడం చూడలేకే పన్నీర్ సెల్వం నాయకత్వానికి మద్దతు తెలిపామని పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడు అన్నాడీఎంకే ప్రెసిడియం చైర్మన్ మధుసూదనన్ తెలిపారు. అనారోగ్యంతో 75 రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్న జయలలితను ఎవ్వరికీ చూపించకపోవడం వల్ల శశికళపై ప్రజల్లో అనుమానాలు బలపడ్డాయని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో బలపరీక్ష పెడితే పన్నీర్ సెల్వానికి సంపూర్ణ మెజారిటీ వస్తుందని ఈటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మధుసూదనన్ తెలిపారు. రాజకీయాల్లో ఆయనకు 60 సంవత్సరాల అనుభవం. ప్రస్తుతం కూడా ఆయన తమిళ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారారు. ఆయన మరెవరో కాదు, మన తెలుగు వ్యక్తి అయినటువంటి ఈ మధుసూదనన్. సార్ నమస్కారం. నమస్కారం. శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా కావాలి అని కోరుకున్నది కూడా మీరే. తర్వాత ఆమె శాసనసభ నేతగా ఎన్నికయ్యేటప్పుడు కూడా మీరే ఉన్నారు అక్కడ. కానీ అయితే నేను ఇష్టపడి ఉండలే, నన్ను పిలిపించినారు, నేను వెళ్ళాను. రెండోది వాళ్ళ డామినేషన్ ఓవర్గా ఉంది. ఏ కారణాల కోసం జయలలిత అమ్మ గారు రాజకీయాన్ని జరిపినారు, ఏ కారణకర్తాల కోసం ఉపనాయకుడు ఎంజీఆర్ గారు పార్టీని స్టార్ట్ చేస్తున్నారు, దానికి వ్యతిరేకంగా ఈరోజు ఈమె జరుగుతా ఉంది. జయలలితతో 33 సంవత్సరాలకు పైగా ఆమె ఇంట్లోనే కలిసి ఉన్నారు అని అంటున్నారు కదా, దానికి మీరే? అవును సార్, 33 సంవత్సరాలు ఉండింది, మధ్యలో ఎన్ని సంవత్సరాలు బయట వెళ్ళింది దాని లెక్కేశారా? లేదే. కారణం ఎందువల్ల బయట పట్టారు, అంపినారు, ఇదంతా యోచించేయండి. ఈమెమో తప్పు చేసి అమ్మనే స్పాయిల్ చేసేదానికి ప్లాన్ వేస్తుంది. ఆమె యొక్క ఫ్యామిలీ చేయడం, నేను ఫ్యామిలీ మెంబర్స్ని అలౌ చేయను అని చెప్పేసి లోపల వచ్చిన ఆమె, నేను ఏ పార్టీ పోస్ట్ అడగను అని చెప్పి వచ్చిన ఆమె ఇప్పుడు ఎందుకు పోస్ట్ అడుగుతూ ఉండవు చీఫ్ మినిస్టర్? 2 నెలలు అవల అమ్మ చచ్చి. ఇప్పుడు పన్నీర్ సెల్వాన్ని మీరు సపోర్ట్ చేయడానికి ముఖ్య కారణాలు ఏమిటి? ముఖ్య కారణం అంటే ఈ సింపుల్ మ్యాన్. రెండోది పార్టీ క్యాడర్స్ని మదించేవాడు, అందరికీ గౌరవం ఇచ్చేవాడు. ఇప్పుడు జయలలిత మృతిలో కూడా, మరణంలో కూడా సందేహం ఉందని చెప్పి ఖచ్చితం. అది ఏమి, ఎందువల్ల అట్లా అంటున్నారు? కారణం అంటే 75 రోజులు అమ్మ దగ్గర పోతా ఉంటుంది, కానీ ఒక్క రోజు నేను చూడలేదు ఆమె. మీరు ఫస్ట్ రోజే పైకి వెళ్ళారు, వచ్చారు, మా బయట వచ్చి మాట్లాడారు, మీరే చెప్పారు నేను చూడలేదు, ఎవరూ చూడలేదు. ఖచ్చితంగా నేను న్యాయం చెప్పా. నేను ఏ కారణంలో ఎవ్వరూ చూడలే, ఈమె రాజ్యమే అక్కడ జరుగుతూ ఉంది. ఆమెను చూపించకపోవడానికి కారణం ఏమంటారు? అదే దాంట్లోనే మర్మం ఉంది. ఒకవేళ ఈమె కొట్టి తోసిందా, దానివల్ల వచ్చిందా విపత్తు, అదేదా. ఇప్పుడు పోయస్ గార్డెన్ నివాసం జయలలిత మెమోరియల్గా చేయాలని అంటున్నారు. అదే మా యొక్క. ఎందువల్ల? బికాస్ ఎంజీఆర్కి మెమోరీ ఉంది, వీఆర్ ఫ్యాన్స్. పార్టీలో మీలాంటి సీనియర్ నాయకులు, ఎక్స్ ఎమ్మెల్యేస్, ఎక్స్ మినిస్టర్స్, ఎంపీస్ వస్తున్నారు పన్నీర్ సెల్వం దగ్గరికి. కానీ సంఖ్యాబలం నిరూపించేందుకు ఎమ్మెల్యేస్ పెద్ద సంఖ్యలో రావటం లేదు. ఎందువల్ల, ఏమిటి? వాళ్ళని బయట వదిలితే కదా వచ్చేదానికి. వాళ్ళని జైల్లో వేసినట్టు వేసి పెట్టింది ఒక చోట్ల. సంఖ్యాబలం అనేది ఎక్కడుంది? పార్టీ క్యాడర్స్ దగ్గర ఉంది. ఒక పార్టీ స్టార్ట్ చేసేదానికి ఎమ్మెల్యేస్ కాదు, ఎంపీస్ కాదు, ఓ పార్టీకి బేసే పార్టీ క్యాడర్స్. ఆ పార్టీ క్యాడర్స్ పన్నీర్ సెల్వం దగ్గర ఉంటారు. ఇంకా ఎంతమంది వస్తారు పన్నీర్ సెల్వానికి అని మీరు? మెజారిటీ వస్తుంది. డిఎంకే డివిజన్ చూశారు, 87లో ఏడిఎంకే జానకి జయలలిత డివిజన్ చూశారు. జానకి జయలలిత డివిజన్కి ఇప్పుడున్న డివిజన్కి ఏమి తేడా? జానకి జయలలితలో జయలలిత వెనకాల ప్రజలు ఉన్నారు. వాళ్ళ జానకమ్మ దగ్గర ఎమ్మెల్యేస్ ఉన్నారు, అయితే నిలబడలే, పార్టీ నిలబడలే. ఇప్పుడు కూడా అలాగే అవుతుందంట. థ్యాంక్ యూ, నమస్కారం. ఈ అవకాశం ఇచ్చిన దానికి నా యొక్క ధన్యాలు మా ఫ్యామిలీతో.